పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాతృమూర్తి జయహర బేగం 8వ వర్ధంతి సందర్భంగా అజీమా జహరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పంపులు రొట్టెలను సంస్థ అధ్యక్షులు అహ్మద్ అలీషా మరియు ఆయన సోదరులు పంపిణీ చేశారు. అదేవిధంగా కాకినాడలోని ఉమా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు శ్రావణి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కూడా పాలు పళ్ళు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ అలీషా మాట్లాడుతూ మా అమ్మ మా మధ్య లేకపోయినా ఎప్పుడు మా ఆలోచనలోనే ఉంటారు. ఆమె అన్నదానం వస్త్రదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆమె ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో అజీమా జహరమ్మ సేవా సంస్థ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి సేవలు అందించగలిగాం అని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నేను డాక్టర్ కీర్తి ప్రియ, సిఎస్సి పిఠాపురం హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఉమర్ అలీషా ఫౌండేషన్ తరఫున సార్ వచ్చున్నారు. వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు. అందరికి హాస్పిటల్ పేషెంట్స్ అందరికి ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళ అమ్మగారు వర్ధంతనే కాదు, వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది. దానికి సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అందివ్వాలి. అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికి వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్. చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లనే కాదు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి బాగా అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాను. మా పేషెంట్స్ అందరికి కూడా రోజు మేము చెప్తున్నాము. అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము. మాకు చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి. నెలకి దాదాపుగా 60 నుంచి 70 వరకు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి, ఆరోగ్యంగా తల్లి అందరినీ చూసుకోవాలి అని చెప్తున్నారు సార్. మనం కూడా తల్లిని చూసుకోవాలి. తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. దాని ప్రాముఖ్యత అందరికీ మేము రోజు తెలియజేస్తున్నాము. అలాగే సార్ కూడా మాకు ఈరోజు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కాకినాడ జిల్లా పిఠాపురం